మహాకుంభమేళ జనవరి 13, 2025 సంక్రాంతి పండగకి మొదలయ్యి 26 బుధవారం ఫిబ్రవరి 2025 శివరాత్రి పండుగతో ముగుస్తుంది. నా భూతే నా భవిష్యత్ అన్న విధంగా మనకు మహాకుంభమేళ జరిగింది. ఈ అదృష్టం మన తరానికి దక్కటం ఎంతో అదృష్టం, పుణ్యం కూడా. అయితే మహాకుంభమేళ ప్రయాగ్రాజ్కు వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి నీటిని ఏం చేస్తారు మరి? ఆ పవిత్ర త్రివేణి సంగం నుండి తీసుకొచ్చినటువంటి నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాకు తెలిసినంత వరకు తెలియజేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను. ముందుగా శివాలయంలో కానీ ఏదైనా దేవాలయంలో అభిషేకానికి ఈ నీటిని వినియోగించి, వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఈ నీటిని అందించటం, మన ఇళ్లలో జరిగేటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఈ నీటితో శుద్ధి చేసుకోవటం, అలాగే దేవతా విగ్రహాలకు ప్రతిరోజు అభిషేకానికి వినియోగించటం చాలా మంచిది. చాలా సందర్భాలలో సంజీవని ఔషధంలా ఉపయోగపడతాయి.